శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీమద్ రామానుజాయ నమః. ఈ ఈ రోజు మనకు తిరుప్పావై వ్రతము ప్రారంభమైన రోజు. అంటే మార్గశిర మాసంలోనే ఈ తిరుప్పావై వ్రతము మనం చేయగలుగుతాము. మార్గశిర మాసం మాసాలలోకెల్లా ముఖ్యమైనది. మన శరీరంలో శిరస్సు ఎంత ముఖ్యమో మాసాలలోకెల్లా మార్గశిర మాసము చాలా ముఖ్యమైనది. భూదేవి నీలాదేవిగా అవతరించి మనకు ఈ వ్రతము తాను ఆచరించి మనము ఆచరించే విధముగా తిరుప్పావయ్యను 30 పాశములు రచించి మనకు అందించి ఆదర్శమైనారు. ఈ గోదాదేవి భక్తాగ్రగణ్యులైన విష్ణు చిత్తుల వారికి తులసీవనమున ఉద్భవించిన తల్లి. ఈ చాలా అందమైన వ్రతము. శరీరం సృష్టించవలసిన పని, కష్టపడవలసిన పని లేదు. ఈ నెల దేవతలకు బ్రహ్మీ ముహూర్తము, అనగా వారికి పగలు ఉత్తరాయణం పగలు, దక్షిణాయనము రాత్రి. వారికి మనకు ఒక సంవత్సరమైన వారికి ఒక రోజు కింద లెక్క. సరిగా ఉత్తరాయణానికి దక్షిణాయనానికి మధ్యకాలము బ్రహ్మీ ముహూర్తము. వారికి బ్రహ్మీ ముహూర్తము, మనకు ఒక నెల. అందుకే ఈ నెల చాలా పవిత్రమైనదిగా ఎంచుకొని తిరుప్పావై వ్రతము చేస్తామన్నమాట. ఈ వ్రతము ఆచరించిన చాలా గొప్ప విశేష లాభములు కలుగునని ప్రతీతి. ఇవాళ మొదటి పాశ్రమం. మార్గళి తింగళ్ మది நிறைந்த நின்னாளால் நீராட போதுமினோ நோருயார் சீர்மல் குமாயப்பாடி செல்வர் தீர்மீர்கார் பூர்வே கொடந்த நந்த கோபன் குமரன் ஏறார் நந்த கண்ணி யசோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கன் கதிர மதியம்போர் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ పవిందేలోర్ ఎంబావాయ్. తిరుప్పావై మొదటి పాశురమునకి అర్థము. ఈ పాశురము ఈ వ్రతం చేయుటకు అర్హతలేమీ అక్కరలేదు, ఆసక్తి ఉంటే చాలు. అందుకోసము గోదాదేవి గోపికలందరినీ కూడగేసుకొని వ్రతము ఆచరించినది. ఈ వ్రతము వసుదేవుని కుమారుడైన నారాయణుని విశాల నేత్రములు కలిగిన యశోదకి కిశోరముగా అవతరించిన వానిని, నీలిమేఘ ఛాయ కలిగిన వానిని, సూర్యుని తేజస్సు చంద్రుని చల్లదనము కలిగిన నారాయణుడు మనకు వరములను కావలసిన పరికరములను ఇచ్చునని గ్రహించునని ప్రార్థించుట ఈ పాశములోని ముఖ్యార్థము. శ్రీమన్నారాయణ శరణం శరణప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః.